ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ వందనాలు. అగాపే ఆధ్యాత్మిక సందేశాలు ఈ వారం కూడా ఈ రీతిగా విని మనం ఆధ్యాత్మికంగా బలపడడానికి ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుని గణపరుస్తున్నాను. ఈ వారం మనం పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 10వ అధ్యాయము 28-29 వచనాలు చదువుతున్నాను మన ధ్యానము నిమిత్తం. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతిమంతుడై ఉన్నట్టు కనుపరచుకొన గోరి అతడు, అవును గాని నా పొరుగువాడెవడని యేసును అడిగాను. ఈరోజు మనం స్వనీతి పరులు అనే ప్రసంగాంశం మీద కొన్ని నిమిషాలు వాక్యం ధ్యానం చేద్దాం. మనము చదివినది లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం నుండి 37 వచనాల పేరాలోని అనేక విషయాలు ప్రభువు నేర్పిన దానిలో ఒక విషయాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. ఒకనాడు యేసు ప్రభు ఉన్నప్పుడు, ఒక చోట ఉన్నప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు, అంటే ధర్మశాస్త్రం మీద ప్రావీణ్యం కలిగిన వాడు, బోధించే వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేశాడు. ప్రభువు దగ్గర ఎందుకు చాలామంది ప్రశ్నలు అప్పుడు వేసేవాళ్ళు అంటే, నేర్చుకోవాలనే మనసుతో కాదు, ప్రభువును తికమక పెట్టాలి, ఆయనను శోధించాలి, ఆయన బోధలో కానీ జవాబులో కానీ తప్పులు పట్టాలి, ఆయనను తక్కువ చేయాలి, ఆన్సర్ చెప్పలేనట్టుగా చేసి ఆయన అవమానపరచాలి అన్న ఉద్దేశంతో చాలామంది ప్రభువును క్వశ్చన్ చేసేవాళ్ళు. ఇక్కడ ఒక వ్యక్తి వచ్చాడు, యేసు ప్రభువును శోధించుచు ప్రశ్న అడిగాడని మనం ఇందులో చూస్తున్నాం. చాలామంది, నేను సేవకు వచ్చిన తొలి దినాల్లో ఒక పెద్ద అనుభవజ్ఞుడైన దైవజనుడు ఏదో ఒక విషయం గురించి నన్ను క్వశ్చన్ అడిగాడు. ఆ దైవజనుడు నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. ఎందుకు అడిగాడు అని అంటే, దాని గురించి ఆయనకి తెలియక కాదు, ఏదో ఒక పుస్తకంలో దాని గురించి తెలుసుకుని నేను ఏం జవాబు చెప్తానన్న ఉద్దేశంతో నన్ను అడిగాడు. ఆయన ఒక నిమిషం ఆలోచించి ఆయన ముఖ కవళికలను బట్టి నేను ఒక సమాధానం చెప్పాను. సార్, దీని గురించి మీకు తెలిసి కూడా నాకు తెలుసా, నాకు తెలియదా అన్న ఉద్దేశంతో నన్ను అడగడం సరైన పద్ధతి కాదు. ఒకవేళ మీకు తెలిసింది నాకు తెలియదు, తెలుసో తెలియదో అని మీకు అనిపించింది అనుకోండి, వయసులో మీకంటే చాలా చిన్నవాడిని కదా, మీరు నేరుగా దీని పద్ధతి ఇది, దీని వివరం ఇది, దీని వ్యాఖ్యానం ఇది అని చెప్పండి, మీలాంటి వాళ్ళ దగ్గర నేను నేర్చుకుంటాను అని ఆయనతో చెప్పడం జరిగింది. అంటే నాకు తెలుసు కాబట్టి వీళ్ళకి తెలుసో తెలియదు అని జ్ఞానాన్ని చూపించుకోవాలని ఎదుటివారిని శోధిస్తూ ఇబ్బంది పెడుతూ అడిగే ప్రశ్నలు చాలామంది అడుగుతారు. యేసు ప్రభువును కూడా అలాగే అడిగాడు. ఈ వ్యక్తి వచ్చి అన్నాడు, నిత్య జీవమునకు వారసుని కావాలంటే నేనేం చెయ్యాలి అది అడిగాడు. నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే. అప్పుడు యేసు ప్రభు ఆయన అన్నాడు, ధర్మశాస్త్రం నందు ఏం రాయబడింది, నువ్వు ధర్మశాస్త్రోపదేశుడు కదా, ఏం చదువుతున్నావు అని అంటే, అందులో ఒకటి, నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమింపాలి అని వాక్యం చెప్పాడు. అందుకు యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఏమనంటే, నీవు సరిగా ఉత్తరం ఇచ్చేదివి, అడిగిన దానికి ధర్మశాస్త్రంలో ఏముందో చదివావు గనక బాగానే జవాబిచ్చావు, అంతటితో సరిపోదు అని, అలాగు చేయుము అప్పుడు జీవించదవు అని అన్నాడు. నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అన్నాడు కదా. అలా నిత్యము నువ్వు జీవించాలి అంటే అందులో ఏముందో అది నువ్వు తెలుసుకోవడం, నోటితో సమాధానం చెప్పి ఉత్తరం ఇవ్వడం కాదు. ఏమి ఉత్తరం ఇచ్చావో దాని ప్రకారంగా వెళ్ళి చేయుము, అది నువ్వు అలా చెయ్యి, అలా చేస్తే అప్పుడు జీవిస్తావని చెప్పాడు. అప్పుడు అతను ఏం చెప్పాలి, నిజమే ప్రభువా, నేను అలా చేస్తున్నాను లేదా చేస్తాను, మంచి మార్గదర్శకం చేశారు, మీకు వందనాలు అని చెప్పాలి. దానికి బదులుగా 29వ వచనంలో, అయితే తాను నీతిమంతుడై ఉన్నట్టు కనుపరచగోరాడు. అంటే ఏ వాక్యమైతే తాను ధర్మశాస్త్రంలో చెప్పబడిందని చెప్పాడో దానిని చెయ్యమని ప్రభువు చెప్పగానే నేను చేస్తున్నాను అన్నట్లు కనుపరచాలనుకున్నాడు. నీతిమంతుడు అంటే దాని ప్రకారం నేను ప్రవర్తిస్తున్నాను కాబట్టి నేను నీతిమంతుణ్ణి కాబట్టి నా నీతిని కనుపరుస్తూ నేను ఎంత నీతి గలవాడినో ఇతడు తెలుసుకునేలా చెయ్యాలన్న ఉద్దేశంతో ప్రభువును చిక్కులో పెట్టబోతున్నాను అన్నట్లుగా ఇంకొక క్వశ్చన్ వేశాడు. ఏమనంటే, అవును కానీ నా పొరుగువాడెవడు అని యేసయ్యను అడిగాడు. పొరుగువాని ప్రేమింపాలి
అని బైబిల్ చెప్పిందన్నావు, ధర్మశాస్త్రం చెప్పిందన్నావు కదా, అలాగూ చేయమంటే ఇప్పుడు అంటాడు నా పొరుగువాడెవడు. ఇక్కడ ఈ క్వశ్చన్ వేయడానికి కారణం, మొదటి క్వశ్చన్ ఏమో యేసు ప్రభువును శోధించడానికి, రెండవ క్వశ్చన్ వేసింది ఎందుకు అంటే తాను నీతిమంతుడని కనుపరుచుకోవటానికి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలామంది తాము మంచి వాళ్ళమని, గొప్ప వాళ్ళమని, ఉన్నతమైన వాళ్ళమని, ఆ ఎదుట చూసేవారికన్నా కూడా ఏదో గొప్ప టాలెంట్ లేకపోతే ఏదో నాలో ఉందని కనుపరుచుకోవాలనుకుంటారు. ఎదుటివారు తమను ఎంతో మంచిగా పొగడాలనుకుంటారు. మా అంత గొప్ప భక్తులు ఎవరు లేరు అని ఎదుటి వాళ్ళు అనుకోవాలి అని తాము అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ నేరుగా మానవ రూపంలో ఉన్నటువంటి యేసయ్య దగ్గరకు వచ్చి చెప్తున్నాడు. అంటే ఏమనుకుంటున్నాడంటే తాను నీతిమంతుడై ఉన్నట్టు కనుపరచగోరుతున్నాడు. చాలామంది మంచి వాళ్ళంగా, గొప్ప వాళ్ళంగా, ఉన్నతమైన వాళ్ళంగా, శ్రేష్ఠులంగా తమను తాము ఎదుటివారికి కనుపరుచుకోవాలనుకుంటున్నారు. చాలామంది భక్తులము అనుకుంటున్నవారు కూడా అని చెప్పుకుంటున్నవారు, సమాజంలో ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నవారు ఎవరైనా సరే మేము మంచివారం, గొప్పవారం, నీతిమంతులం అని కనుపరచాలి, ఎదుటివారికి మమ్మల్ని మేము కనుపరుచుకోవాలి. ఇదే ఆలోచన చాలామందిలో. ఇక్కడ ధర్మశాస్త్రోపదేశకుడు అలా చేస్తున్నాడు. ఇలాంటి వారిని మనం బైబిల్లో చూస్తాం. లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా ఒక వ్యక్తిని చూస్తాం. తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించే జాబితా గురించి చెబుతూ ఒక పరిసయ్యుడు గురించి ప్రభు అక్కడ మాట్లాడతాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో పరిసయ్యులు చాలా వారు నీతిమంతులమన్నట్టు, మా నీతితో ఎవరి నీతి సాటి కాదు అన్నట్లు వాళ్ళు ప్రవర్తించడం మనం బైబిల్లో గమనిస్తాం. పరిసయ్యులేనా ఈనాటికి ఎంతోమంది తాము చేసే పనులను బట్టి నీతిమంతులుగా ఎదుటివారికి కనుపరచాలని వాళ్ళు అనుకుంటున్నారు. అయితే ఒకటి మాత్రం మీరు గమనించండి, మనుషులు తమంతట తాము గొప్పగా నీతిమంతులమను కనుపరచాలనుకుంటారు, కానీ మనుషుల దృష్టిలో అలా నువ్వు చూపించుకుని వాళ్ళని మభ్యపెట్టొచ్చేమో, కానీ మనం ఆధ్యాత్మిక ఆలోచనలు కలిగిన వారం కాబట్టి ఇటు మనుషులనే కాదు దేవుని కూడా దృష్టిలో పెట్టుకుని మనం ప్రవర్తించాలి. ఇది దేవుని వాక్యం చెప్పేది. ఎందుకంటే మనుషులు అంతరంగాన్ని గమనించలేరు. అయితే దేవుడైతే దాని గురించి నేను లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకొనువారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును అనే మాట గమనించండి. దేవుడు హృదయాలను ఎరుగును. ఇక్కడ ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గర ప్రశ్న వేశాడు. అతనికి యేసు ప్రభువుకి ఏమీ తెలియదు అనుకున్నాడు అతను, కానీ యేసు ప్రభువుకు హృదయాల గురించి తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో చదువుతాం. ఏ మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం చెప్పక్కర్లా, హృదయములను ఎరిగినవాడు ఆయన. ఇలా క్వశ్చన్ చేసిన వాని హృదయంలో ఏముందో యేసు ప్రభువుకు తెలుసు కాబట్టి కింద మంచి సమరయుని ఉపమానం చెప్పడం జరిగింది. కాబట్టి ఒక్కటి మాత్రం గమనిద్దాం, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వాక్యం ఏం చెబుతుందో దానిని మనము చేపట్టి మనల్ని మనం తగ్గించుకోవటానికి బదులు మనం చెడ్డవారము, పాపులము, అవిధేయులము, అతిక్రమం చేస్తున్న వారం, దేవుని బాధ పెడుతున్నవారం అని ఒప్పుకుని మన జీవితాలను సరిచేసుకుంటూ ప్రభువుకు తగినట్టుగా ప్రవర్తించడానికి బదులు మనం ఏం చేస్తాం? మనుషుల దగ్గర ఒప్పుకోం, దేవుని దగ్గర ఒప్పుకోం. ఏమిటి? మనం చెడ్డవారమని, మనలో అవిధేయత ఉందని ఒప్పుకోవడానికి బదులు మనమేదో మంచివారం, గొప్పవారం అన్నట్లుగా చూపించుకునే ప్రయత్నమే చేసి సఫలం అవుదాం అనుకుంటాం. బైబిల్ గ్రంథంలో పరిసయ్యుల గురించి అంటే వీళ్ళందరూ మేమే నీతిమంతులం అనుకునేటటువంటి జాబితా, వీళ్ళ గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 3వ వచనంలో ప్రభువు చెప్పాడు ఏమనంటే, పరిసయ్యులు అనేవారు ఎలాంటి వారంటే వాళ్ళు చెప్పువారే కానీ చేయరు అని అన్నాడు ప్రభు. అక్కడ చెప్తారు, అందుకే అక్కడ ఏమన్నాడంటే వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనండి. వాళ్ళు చెప్పేవి మాత్రం సరైనవే, అవి అనుసరించండి, అయినను వారు చేసే పనుల చొప్పున చేయొద్దన్నాడు. వారు చెప్పేది చెయ్యండి, వారు చేసేది చేయకండి. ఎందుకంటే వాళ్ళు చెప్పుదురే కానీ చేయరు. వాక్యం చెప్తున్నారు, అది మంచిదే, వాక్యం మంచిది కాబట్టి చెయ్యండి, కానీ వాక్యాన్ని వాళ్ళు పాటించరు, దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు.
వాక్యాన్ని నిరర్ధకం చేస్తూ ప్రవర్తిస్తారు, వాక్యాన్ని త్రోసివేస్తూ ప్రవర్తిస్తారు, వాక్యాన్ని తిరస్కరిస్తారు. వాళ్ళ పనులు వాక్య విరుద్ధమైనవి, అవినీతికరమైనవి, దేవుని బాధ పెట్టేవి, ఎదుటివారికి ఉపయోగం లేనివి. కాబట్టి మీరేం చేయాలి? వారు చేసే వాటిని చెయ్యకండి. ఎందుకంటే వారు ఎంతసేపు చూడండి, 23వ అధ్యాయం మత్తయి సువార్త 2వ వచనంలో శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండువారు అని. శాస్త్రులు అంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు, పరిసయ్యులు అంటే వీళ్ళు మేమే అగ్రులము అంటూ చెప్పుకుంటూ ఈ మత నాయకులుగా ఉంటూ మతములో ఎన్నో విషయాలు తమకు తెలిసినవని చెప్పి అనేక మందికి దాని గురించి బోధ చేసేవారు. పైగా మేమే వాటిని పాటించేవారమని తమ్మును తాము చూపించుకునేవారు. పైగా వీళ్ళు అధికార పీఠాలు ఆసీనులయ్యేవాళ్ళు అన్నమాట. అందుకే ఇక్కడ 2వ వచనంలో మోషే పీఠమందు కూర్చుండువారు అంటే అందరిలో ఏలికగా ఉండాలనే ఉద్దేశమే కాకుండా అందరూ మామూలుగా కూర్చుంటుంటే వీళ్ళు అగ్రపీఠాన్ని కూర్చొని అందరిలో కనబడాలి, ప్రత్యేకంగా అందరిలో గొప్పగా కనబడాలి అని తమ్మును తాము కనుపరుచుకునే ఉద్దేశం. వారు కూర్చునే ప్లేస్ కూడా ఎదుటివారి కంటే గొప్పది అన్నట్లు తమ్మును తాము కనుపరుచుకునేటట్లు ఎంచుకుంటారు. అంత మాత్రమేనా? మనము మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి మనం 6వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. మనుషులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి క్రియలు చేయకుండా జాగ్రత్త పడండి అని ప్రభు వారితో చెప్పాడు. వాళ్ళు నీతి పనులు నీతికరమైన ఉంటాయి, అవి చేసినా సరే ఇది మన కర్తవ్యం, మనం చెయ్యాలి, దేవుడు చూస్తున్నాడు, దేవుని బిడ్డలంగా మనం చెయ్యాలి అన్న ఉద్దేశంతో చేయరు. అది కూడా మనుషులకు కనబడాలనే వారు చేస్తారు. ఈ అధ్యాయంలో వాళ్ళు చేసే నీతి పనులు అంటే ఒకటి ధర్మ కార్యం, తర్వాత ప్రార్థన, ఆ తర్వాత ఉపవాసం. ఇవి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 2-3 వచనాలు. మత్తయి సువార్త 6:2-3లో మీరు ధర్మం చేయునప్పుడు మనుషుల వలన ఘనతనుందాలని మనుషుల ఎదుట మీరు వేషధారులాగా బోర ఊదించుకోవద్దు అన్నాడు. వాళ్ళు అలా చేస్తున్నారు. ధర్మం చేసిన ఎదుటివారికి మేమే చేసాం, మేమే చేయగలం అని చూపించుకోవాలి. మనం చేసేటప్పుడు 10 మంది చూడొచ్చు, కానీ 10 మంది చూసేటట్లుగా మాత్రమే మనం చెయ్యాలి అనుకోవటం ఖచ్చితంగా మనము మన నీతిని ఎదుటివారికి కనబరుచుకుని గొప్పవారం అని అనిపించుకునే పరిస్థితిలో మనం ఉంటున్నామని తెలుసుకోవాలి. మనం చాలామంది మనం చేసేది 10 మంది చూడకపోతే ఇప్పుడు చేసిన అనవసరం అనుకుంటారు. ఎవరొకరు చూడాలి, చూడకపోతే ఎలా? ఎదుటివారికి ఎందుకు చూపించాలి? నేర్పించడానికి కాదు, ఇదిగో నేను చేస్తున్నాను మీరు కూడా చేయండి మంచి మనసుతో అని నేర్పించే ఉద్దేశం కాదు. మేమే నీతిమంతులం, మేము నీతి కార్యాలు చేస్తున్నాం, చూడండి, మీరైతే చేయలేరు కానీ మేము చేస్తాం అని చూపించుకునే ప్రక్రియ. ఇదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనంలో మనుషులకు కనబడవలేనని సమాజ మందిరాల్లో వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయడం వాళ్ళకి ఇష్టమట. ప్రార్థన చేసినా తామే అది చేస్తున్నామని, తాము ఎంత గొప్పగా గంభీరమైన స్వరంతో, ఎంతో అద్భుతమైన పదజాలంతో చాలా అద్భుతంగా ప్రార్థన చేయటం, అది కూడా ప్రజల ముందు వీధుల మూలల్లో వీళ్ళు ప్రార్థన చేయడానికి చాలా ఇష్టపడతారని. వాళ్ళు ఒకటి ధర్మకార్యాలు చేసినా మనుషులకు కనబడవాలనే, ప్రార్థన చేసినా మనుషులకు కనబడాలనే. మనము 16వ వచనం నుంచి చూస్తే ఉపవాసం చేయనప్పుడు కూడా వేషధారులాగా దుఃఖముఖులై ఉండొద్దు అన్నాడు. ఎందుకని అంటే తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడాలని వారి ముఖాలను వికారం చేసుకుంటారని ఉంది. మనుషులకు కనబడాలని ఉపవాసం చేసినప్పుడు చేయడం తప్పు కాదు, చేస్తున్నాము మీరు కూడా ప్రార్థనలో సహకరించండి అని ఆధ్యాత్మిక ఆలోచనలతో కోరటం తప్పు కాదు. కానీ వీరి ఇంటెన్షన్ ఏమిటి అంటే మేము ఉపవాసం చేస్తున్నామని ఎదుటివారికి కనబడి తీరాలి. ఉపవాసం చేయడం ద్వారా మేము ఎంతో నీతిమంతులమని వాళ్ళు అనుకోవాలి, భక్తిపరులమని వాళ్ళు అనుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ రీతిగా ప్రవర్తించేవాళ్ళు కనుక ధర్మం చేయడం తప్పని ప్రభువు చెప్పలేదు, ప్రార్థన చేయడం తప్పని చెప్పలేదు, ఉపవాసం ఉండడం తప్పని చెప్పలేదు. పైగా ధర్మం చేయమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, ఉపవాసం ఉండమన్నాడు. అవన్నీ దేవుడు చూస్తున్నాడు కాబట్టి ఆయనకి రహస్యమైంది ఏది లేదు. మీరు ఏ రీతిగా ధర్మం చేసినా, ప్రార్థన చేసినా, ఉపవాసం చేసినా దేవుడు చూస్తాడు, వింటాడు అని ప్రభువు చెప్పాడు. కానీ వీళ్ళ ఇంటెన్షన్ అంతా ఏమిటి అంటే మనుషులకు కనబడాలి, మేము గొప్పగా మనుషుల దృష్టిలో ఉండాలి. సామెతల గ్రంథం చెబుతుంది,
మనం ఏది చేసినా కూడా వాక్యం చెప్పేది ఏమిటి అంటే, నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును అని. నువ్వు చేసిన దాన్ని 10 మంది వాళ్ళంతట వాళ్ళు తెలిసి చెప్పుకోవాలి, కానీ ఏదో నువ్వు గొప్పగా దానిని వాళ్ళందరి ముందు ప్రజెంట్ చేయాలనుకోవటం అనేది నిజంగా చెప్పాలి అంటే అది నీతి లేని జీవితమే. అది దేవుని నీతి కాదు, స్వనీతిని కనుపరుచుకోవటంతో సమానం. కాబట్టి అందుకే మనము బైబిల్ గ్రంథంలో చదివితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువు చెప్పాడు. మత్తయి సువార్త 5:20 ఏమనంటే, శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోకంలో ప్రవేశింపరు అన్నాడు దేవుడు. ఏదో నీతి ఉంది నా దగ్గర అనుకోవటం కాదు. ఇప్పటిదాకా మనం చెప్పుకుంటున్నట్లు తామే నీతిమంతులు అనుకుని ఎదుటివారికి నీతిమంతులుగా కనుపరచగోరే ఇలాంటి శాస్త్రుల పరిసయ్యుల నీతి కన్నా మీ నీతి అధికంగా ఉండాలి. ఒకవేళ అలా ఉండలేదు అంటే మాత్రం ఖచ్చితంగా మీరు పరలోకంలో ప్రవేశింపరు అని ప్రభువు చెప్తున్నాడు. ఎందుకనంటే ఇవి దేవుని నీతికి వ్యతిరేకమైనవి, దేవుడు తన బిడ్డలకు ఇవ్వాలనుకున్న నీతికి వ్యతిరేకమైనవి. వారి నీతిలాగానే మనం కూడా ఇలాగే ప్రార్థన చేసినా, విశ్వాసంతో బ్రతుకుతున్నాం అనుకున్నా, ఏ పని చేసినా భక్తి సంబంధమైన ప్రతీది, సేవా సంబంధమైన ప్రతీది, అంటే ఈ లోకంలో మామూలుగా సర్వీస్ చేస్తుంటాం, అలవాటు సంబంధించిన అన్నీ కూడా ఎదుటివారు కనబడేటట్లు నన్ను నేను కనుపరుచుకోవాలి, నా గొప్పతనం తెలుసుకోవాలి వాళ్ళు అన్నట్లుగా నువ్వు ఎప్పుడైనా చేస్తున్నావు అంటే ఖచ్చితంగా అది శాస్త్రుల పరిసయ్యుల నీతితో సమానమే, అంతకంటే మించింది కాదు. అలాంటప్పుడు నష్టం ఏమిటంటే నీకు పరలోక రాజ్య ప్రవేశం లేదు. ఈ లోకంలో వాళ్ళందరూ నిన్ను పొగుడుతారు. ఇక్కడ మన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఒకవేళ వాళ్ళు ధర్మం చేసినప్పుడు కనబరుచుకుంటే ప్రతిఫలం దేవుని నుంచి రాదు. ఎందుకంటే మనుషులు నిన్ను పొగిడారు, ఆ పొగడితే నీకు ప్రతిఫలం అంతే. మనుషులు నువ్వు గొప్పవాళ్ళు అన్నారు, అదే నీకు ప్రతిఫలం. అంతకు మించి ఇంకా దేవుని నుంచి శాశ్వతమైన బహుమాన రూపములు ఏ ప్రతిఫలం నీకు రాదు అని దేవుని వాక్యం ఎంతో చక్కగా మనతో మాట్లాడుతుంది. అందుకే వీళ్ళ గురించి మనం చదివినప్పుడు వీళ్ళు మనుషులు ఎదుట నీతిమంతులమని కనుపరుచుకునేవాళ్ళు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట ఇందాక చదివాను, మరలా చదువుతున్నాను. 16-15 లూకాసు వార్త, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును, అది బైబిల్ చెప్తుంది. మనుషుల ఎదుటేనా, దేవుని ఎదుట కూడా నీతిమంతులుగా అనిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, అది మనము లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి చదువుతున్నాను. చూడండి, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాడు. వీళ్ళ స్వభావం చూడండి. తామే నీతిమంతులం అనుకుంటూ అంత మాత్రమేనా, ఇతరులను ఎంతగానో తృణీకరిస్తారు. వాళ్ళు మనతో సాటి కాదు, వాళ్ళేంటి మనమేంటి, వాళ్ళ స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి, వాళ్ళ భక్తి మన భక్తితో సరిపోదు అని ఎదుటి వారిని ఎంతగానో తృణీకరిస్తారు. కేవలం తృణీకరిస్తారు. తమతో సమానంగా ఎంచుకోవటానికి ఏమాత్రం ఇష్టపడరు. కనీసం తమను అనుసరిస్తున్నారు అనటానికి కూడా చెప్పుకోవటానికి ఇష్టపడరు వీళ్ళు. చిచి, మనం ఏంటి వాళ్ళేంటి, వాళ్ళ స్థాయి ఏంటి మన స్థాయి ఏంటి, వాళ్ళ భక్తి ఏంటి మన భక్తి ఏంటి, మనం ఎంతో గొప్పవాళ్ళం అన్నట్లుగా ప్రవర్తించేటటువంటి ఈ మనుషులను తృణీకరించటమే కాదు, పైగా వాళ్ళు చేసే పని ఏంటంటే ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారని ప్రభు ఉపమానం చెబుతూ, పరిసయ్యుడు సుంకరి వాళ్ళు, పరిసయ్యుడు నిలబడి చేస్తున్న ప్రార్థన. లూకాసు వార్త 18వ అధ్యాయం 11-12 వచనాలు చదువుతున్నాను. నిలబడి, దేవా నేను చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనా ఈ సుంకరి వలనైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాను అంటూ, దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి? మనకు దేవుడు ఏదైనా మేలు చేసినందుకు, లేదా ఇతరులకు దేవుడు ఏదైనా మేలు చేసినందుకు అలా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. కానీ దేవునికి కృతజ్ఞత చెప్పేటప్పుడు కూడా ఎంత అహంభావాన్ని కనుపరుస్తున్నాడో చూడండి. కృతజ్ఞత లేనివారు కొంతమంది ఉంటారు, దేవునికి కృతజ్ఞత చెప్పేటప్పుడు కూడా గర్వంతో చెప్పేవారు ఉంటారని ఈ వ్యక్తిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ వ్యక్తి చూడండి, నేను ఇతరులైన మనుషుల వలెనైనా ఈ సుంకరిలాగా అయినా ఉండనందుకు అంటూ, అంటే ఇతరులు ఎవరు? చోరులు, అన్యాయస్తులు, వ్యభిచారులు, వారిలాగా నేను లేను అంటూ, దేవా ఆ పాప ఊబిలో నుండి నన్ను తప్పించావు అన్న తగ్గింపు స్వభావంతో చెప్పట్లేదు ఇక్కడ. నేనే గొప్ప నీతిమంతుడిని, వీళ్ళందరూ బాగా చెడ్డవాళ్ళు, పాపులు, వాళ్ళు వ్యభిచారులు, అన్యాయస్తులు, దొంగలు, నేను మాత్రం నీతిమంతుడిని, భక్తిపరుణ్ణి అని ఎక్కడ చెప్తున్నాడు? మనుషులతో కాదండోయ్, దేవునితోనే చెప్తున్నాడు. చూడండి,
పోనీ అక్కడ సుంకరు ఉన్నాడు, సుంకరు వింటాడని చెప్తున్నాడు అని కొంతమంది అనుకుంటారు. సుంకరు విన్నట్టుగా చెప్పలేదు. ఎందుకంటున్నానంటే మీరు 12వ వచనం ఆఖరి లైన్ చూడండి. తనలో తాను ప్రార్థించుచుండెను అని ఉంది అక్కడ. తనలో తాను, పైకి పెద్ద స్వరం వేసుకుని ప్రార్థన చేయట్లా, నిలబడి దేవుని దగ్గర తనలో తాను చెప్పుకుంటున్నాడు. అది దేవునికి వినబడుతుంది, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గరే తాను ఎంత నీతిమంతుడినో చెప్పుకోగోరుతున్నాడు. చూడండి, నేను చెడ్డవాడిని కాదయ్యా, చాలా మంచివాడిని, ఇదిగో ఈ సుంకర్ లాంటి కూడా కాదు, నేను చాలా మంచివాడిని అంటూ 2 సార్లు వారానికి నేను ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నాను అంటూ దేవునికి తెలియనిదా? అది దేవునికి తెలియదా? అయినా చెప్పుకుంటున్నాడు. తానే నీతిమంతుడని అనుకుని చెబుతున్నాడు. కానీ రిజల్ట్ చూడండి 14వ వచనంలో, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా, అంటే అతడు అంటే పరిసయుడు, ఇతడు అంటే సుంకరి. నేను పాపిని దేవా నన్ను కరుణించు అని తగ్గించుకుని ప్రార్థించిన వాడిని దేవుడు నీతిమంతుడు అన్నాడు. ఇక తనలో ఉన్న గొప్ప కార్యాలు దేవుని దగ్గర గర్వంగా చెప్పుకుంటూ ఈ చేసిన వ్యక్తిని దేవుడు అనీతిమంతుడు అని అన్నాడు. కాబట్టి మనుషుల దగ్గర దేవుని దగ్గర కూడా మేమే నీతిమంతులం అని కనుపరుచుకొని కోరే ప్రతి ఒక్కరూ గమనించవలసింది, నీవు చేస్తున్న ఆ పనుల నీతి దేవుని దృష్టిలో నీతి కాదు. ఇది మనం గమనించాలి. ఎందుకంటే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది ఏమనంటే, మా నీతి క్రియలు మురికి గుడ్డల వలె ఆయను అని. మన నీతి క్రియలు మురికి గుడ్డల వంటివి, పనికిరానివి. మురికి వస్త్రం ఒంటి మీద ఉన్న తరువాత స్నానం చేసినప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టినట్లే మరలా ధరించుకోవడానికి అది అప్పుడు ఉపయోగపడదు ఉతకబడే వరకు. ఆ రీతిగానే మన నీతి క్రియలు కూడా అవి మురికి వస్త్రాలు లాంటివి, తీసి పడవేయవలసినవి. అవి లెక్కలోనికి రావు, అవి పవిత్రమైన దానిలోనికి రావు. కాబట్టి జాగ్రత్తగా వినండి. మనము స్వనీతిని, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇలాంటి స్వనీతి క్రియలే ఆశించి, స్వనీతిని ఆశించి స్వనీతి మీద ఆధారపడి దేవుని నీతిని ప్రక్కన పెట్టారని పౌలు ఎంతగానో బాధపడతాడు వారి పరిస్థితులను గమనించి. కాబట్టి జాగ్రత్తగా మనం గమనించాలండి. వీళ్ళందరూ మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాం, ధర్మశాస్త్ర క్రియలు మేమే చేస్తున్నాం, ఇంకెవరు ఈ ప్రపంచంలో చేయట్లేదు, మేమే నీతిమంతులమని చెప్పుకుంటూ తాము ఇతరులను తృణీకరిస్తూ దేవుని దగ్గర కూడా వెళ్ళి అంత గొప్పగా వాళ్ళు చూపించుకునే స్వభావం. అంటే వీళ్ళు చూడండి, ఇటు దేవుని దగ్గర ఇటు మనుషుల దగ్గర తామే నీతిమంతులమని కనుపరచగోరుచున్నారు. యేసు ప్రభు దగ్గర కూడా ఆ వ్యక్తి ఎంత ఘనంగా చెప్పుకోవాలనుకుంటున్నాడో చూడండి. కానీ దేవునికి మన హృదయములు తెలుసు అని లూకాసు వార్తలో చెప్తున్న సమాధానం మనం గమనించాలి. లూకాసు వార్త 16-15 మరలా చదువుతున్నాను. ఏమనంటే, మీరు మనుషులు ఎదుట నీతిమంతులను అనిపించుకునేవారు కానీ దేవుడు మీ హృదయములు ఎరుగును, మనుషులలో ఘనంగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. అంటే మనుషులలో ఇప్పటి వరకు మనం గమనిస్తాం, ధర్మం చేసినా, ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా, భక్తిగా ఉన్నా, ఏది చేసినా ఎదుటివారికి కనబడేటట్లు వారిలోనే అగ్రపీఠం, వారి ముందు అగ్రపీఠంలో కూర్చుని అందరి దృష్టిలో మేమే గొప్పవారమని కనబడాలంటూ ఇలాంటివి చేసి మన వారిలో మనుషులలో మాత్రమే ఘనంగా లోకం మనల్ని ప్రేమించే అంత గొప్ప స్థాయిలో మనం ఉండాలని అనుకుంటే మనుషులలో ఘనమైనది దేవుని దృష్టికి అసహ్యమవుతుంది అని ప్రభువు నేర్పుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనం దేవుని దృష్టిలో గనులం అవ్వమా? దేవుడు ఆయన దృష్టిలో మనలను ఘనంగా ఎంచుతాడు. ఇక దేవుని మనం విడిచిపెట్టేసి మనంతటా మనమే, అంటే దేవుడు మనలను ఘనులుగా చేస్తాడు మనుషుల ముందు. వాక్యం చెప్పింది అదే. అబ్రహామును పిలిచాడండి. అబ్రహామును పిలిచినప్పుడు ఏమన్నాడు? నేను నీకు గొప్ప పేరు కలుగు చేస్తానన్నాడు దేవుడు. ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును అన్నాడు దేవుడు. నీ నామమును గొప్ప చేస్తానంటే గొప్ప పేరు తెచ్చుకోవాలి. ఆదికాండం 11వ అధ్యాయంలో ప్రజలందరూ ఒకటే భాష మాట్లాడి వాళ్ళు ఆకాశమునంటున్నంత గోపురం కట్టి గొప్ప పేరు తెచ్చుకుందాం అని అనుకున్నప్పుడు వాళ్ళంతటా వాళ్ళు తమ స్వశక్తితో గొప్ప పేరు తెచ్చుకోవాలనుకుంటే గొప్ప పేరుకు బదులు అవమానం మిగిలింది. అక్కడ ఆకాశమునంటున్నంత గోపురం కట్టలేకపోయారు, కట్టడం మధ్యలో ఆగిపోయింది. ఎవరికి వారి భాషలు తారుమారైపోయి విభజించబడి ఎక్కడ పడితే అక్కడికి చెదిరి వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు పేరు గొప్పగా కావాలి, అందరిలో ఘనంగా ఉండాలని ఆశించినా పొందలేకపోయారు.
కానీ 12వ అధ్యాయం ఆదికాండములో దేవుడు అబ్రహాంతో చెప్తాడు, నువ్వు నా మాటకు లోబడి నేను చెప్పినట్లుగా చేస్తే నీ నామాన్ని నేనే గొప్ప చేస్తాను అని. 10 మందిలో లేదా 100 మందిలో ఈ ప్రపంచంలో అందరి ముందు దేవుడు మనలను గొప్పగా చేస్తాడు. అలా కాకుండా నీ అంతటా నీవెంతగానో గొప్పతనం జీవపు డంబాన్ని కరుపరిచి నువ్వు చేసే మంచి పనులో లేకపోతే ఆ టాలెంట్ను బట్టో నేను చాలా ఘనంగా ఎంచబడాలని, ఒకవేళ లోకములో ఘనంగా ఎంచబడ్డానికి నువ్వు ప్రయత్నం చేసి దేవుని దృష్టిలో అధమ స్థాయికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. అధమ స్థాయి కూడా కాదు, అక్కడ దేవుడు అసహ్యించుకుంటాడని ఉంది అక్కడ. కాబట్టి జాగ్రత్తగా మనం వినాలండి. దేవుని వాక్యం చెబుతుంది మనము దేవుని దృష్టిలో నీతిమంతులమేనా. అలా కాకుండా స్వనీతి పరులుగా మనం స్వనీతిని చాటుకుంటూ గొప్పవారంగా యేసు ప్రభు దగ్గర తాను నీతిమంతుడై ఉన్నట్టు కనుపరచగూరుతున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయంలో దేవుని ఎదుట తాను నీతిమంతుడై ఉన్నట్టు కనుపరచగూరుతున్నాడు. ఎంతోమంది అలాగే ఉన్నారు. నీవు కూడా అలా ఉన్నావేమో, జాగ్రత్త. ఎంతకీ మరి మన నీతి క్రియలు మురికి గుడ్డల్లాంటివైతే మనము నీతిమంతులము, మన స్వనీతి పనికిరానిది. శాస్త్రుల పరిశైల నీతి కంటే అధికమైన నీతి మనకు కావాలి, అప్పుడు పరలోకం వెళ్తామన్నప్పుడు ఆ నీతి ఎలా వస్తుందని బైబిల్ చెప్తుంది. ఒకసారి రోమాపత్రిక 3వ అధ్యాయంలో మనం చదువుకుంటే 20వ వచనం చదువుతున్నాను. ఎలాగనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతివంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపం అనగా ఇట్టిదో తెలియచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రము ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అని బైబిల్ మనకు సెలవిస్తుంది. మన నీతి మురికి గుడ్డ లాంటిది. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం విని యేసు ప్రభునందు విశ్వాసముంచుట వలన మనం నీతిమంతులమవుతాం. యేసుక్రీస్తు దగ్గర మన పాపక్షమాపణ వేడుకు నమ్ముకుంటూ వలన మనం దేవుని దృష్టిలో దేవుని సన్నిధిలోకి వస్తాం, దేవుని ఎదుట నిలబడతాం, కడిగి శుద్ధి చేయబడతాం. అప్పుడు దేవుని దృష్టిలో ఘనంగా ఉంటాం. అలా కాకుండా నీవు ఏదో లోకంతో రాజీ పడిపోయి మంచి చూపించుకుంటే లోకుల దృష్టిలో ఘనమే కానీ దేవుని దృష్టిలో అసహించుకోబడితే ఇక నీ భక్తి, నీ నీతి దేనికి ఉపయోగపడుతుంది? అది పరలోక రాజ్యం చేర్చలేదు. అందుకే శాస్త్రులు పరిచయాలు ఇలాంటి గర్విష్ఠులైన మనుషులకు భిన్నంగా దేవుని వాక్యానికి లోబడి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఖచ్చితంగా దేవుడు నీకు యేసు ప్రభు ద్వారా ఇచ్చే నీతిని పొందినట్లయితే నీవు పరలోక రాజ్యానికి ఖచ్చితంగా అర్హుడవుతావని దేవుని వాక్యం చెబుతుంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మనకి ఏది నీతి రాదు. అంటే ధర్మశాస్త్ర వాక్యం నెరవేర్చితే వస్తుంది. వాక్యాన్ని ఎవరు నెరవేర్చలేరు, ఫెయిల్ అవుతున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన కొన్ని క్రియలు వాళ్ళు పాటించి వాటి మూలాన, అంటే క్రియల మూలాన రక్షణ అని బైబిల్ చెప్పట్లేదు. మనం చేసే పనులు మంచి పనుల ద్వారా రక్షణ కాదు. మనం ఏమీ పని చేయకపోయినా యేసు ప్రభునందు యథార్థమైన విశ్వాసంతో మనం ఉండడం ద్వారా అప్పుడు నీతిమంతులం అవుతామని బైబిల్ చెప్తుంది. నీవే యేసు ప్రభుని నమ్ముకోకుండా దేవునికి లోబడకుండా నీతిమంతుడు నన్ను కనపరుచుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకు. తగ్గింపు స్వభావంతో దేవుని వాక్యం విని యేసు ప్రభు దగ్గరకు వచ్చి, దేవా నేను పాపిని, అపరాధిని, నన్ను క్షమించని వేడుకుంటూ పాపములు ఆయన రక్తంలో కడిగి వేసుకుని ఆయన యందు నమ్మకం ఉంచుతావు, నీతిమంతుడు అవుతావు, నీతిమంతురాలు అవుతావు. అప్పుడు వినయము వినే విధేయతతో మనుషులు ఎదుట నిన్ను నీవు కనపరుచుకో. దేవుడే నీ క్రియల ద్వారా వారి దృష్టికి నేను తీసుకువెళ్తాను. నువ్వు దేవుని దృష్టిలో ఘనంగా ఉంటావు, వారికి మాదిరిగా, ప్రజలకు మాదిరిగా ఉంటావు. అలాంటి పరిస్థితి దేవునికి నచ్చుతుంది. అలాంటి వారు మేమే నీతిమంతులమని తమ్ము కనుపరుచుకునే ప్రయత్నాలు చెయ్యరు. ఈ వారం లూకాసు వార్త 10వ అధ్యాయము దేవుడు చెప్పిన ఆ పేరాలో ఈ భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మిగిలిన విషయాలు మనం వచ్చే భాగంలో చక్కగా ధ్యానం చేద్దాం. దేవాది దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఈరోజు మేము నేర్చుకున్నటువంటి పాఠం ప్రకారం మమ్మల్ని మేము మా స్వనీతిని ప్రజలకు కనపరిచి గొప్పవారంగా నీతిమంతులుగా ముద్ర వేసుకోవాలనే పరిస్థితి నుంచి విడుదల పొంది దేవుని వాక్యానికి లోబడి విధేయులమై యేసు ప్రభు నమ్ముకుని పాపక్షమాపణ వేరుకుని నీతిమంతులమై దేవుని దృష్టిలో నీతిమంతులుగా మా జీవితాన్ని ముందుకు కొనసాగించుకునే కృప అందరికీ మాకు దయచేయమని యేసు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.